కవిత కొత్త పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిట్టల ద్వారా క్యారెక్టర్ కేసీఆర్ అయితే పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితదన్నారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు వాళ్ళని ఓడించి బీజేపీని గెలిపించారన్నారు. ఆమెకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీ అన్నారు. తేజస్వి మాటలు బీఆర్ఎస్ కళ్లద్దాలతో చూడొద్దన్నారు ఎంపీ అరవింద్. తెలంగాణలో ఈలటికెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. బీజేపీ ఓడగొట్టింది ఆమెని. పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండు? ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాను విభజనలో చాలా అతలాకుతలమైంది. 10,000 మంది చనిపోయారు అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లన్నా కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమన ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ భూవేలం భూదందాలో మాత్రం సక్సెస్ అయిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ధరణి పేరుతో భూభారత్ తెచ్చి భూహారతి చేస్తుందన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో లక్షల కోట్లు అప్పులు చేస్తూ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రంగాల్లో వైఫల్యం చెంది కేవలం కాంగ్రెస్ భూబేరం, తెలంగాణ ఆస్తుల వేలం, తెలంగాణ ఆస్తులు ఒకటొకటిగా తెగనమ్మేటువంటి ఒక రియల్ ఎస్టేట్ దందాగా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒకవైపు, వేల కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల వేలంతో తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం భూదందాల మీద, ఆస్తుల పెంపకం మీద మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి నిక్కార్సుగా సిగ్గు లేకుండా హిల్ట్ పాలసీ అమలు చేస్తాం 6 నెలల లోపల, ఎవరేమైనా మేము మాత్రం హిల్ట్ పాలసీని పూర్తిగా అమలు చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ తెగనమ్ముకుంటామని చెప్పేసి చెప్తున్నారంటే పూర్తిగా వీళ్ళు అన్ని గాలి కొదిలేసి కేవలం ఈ రాష్ట్రంలో ఆస్తులను అమ్ముకోవడం కోసం, అప్పుల కుప్పల్ని పెంచుకోవడం కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ను టీఆర్ఎస్ చీఫ్ మరమనిషి అని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల్లో మాట్లాడిన ఆయన తక్షణమే కవిత తన మాటలను ఉపసంహరించుకోవాలన్నారు. కేసీఆర్తో మాత్రమే తెలంగాణ ఏర్పాటైందన్నారు. బీఆర్ఎస్తో కవితకు విభేదాలు ఉండవచ్చు, కానీ నిజాలను మర్చిపోవద్దన్నారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలుగా ఎదిగిందన్నారు. అలాంటిది ఇప్పుడు తప్పుడు మాట్లాడటం సరికాదన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో రేవంత్ గురించి కవిత ఒక్క మాట కూడా మాట్లాడేదని అన్నారు.